జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. కానీ మిమ్మల్ని చూస్తుంటే పెద్దింటికి చెందిన వారిలా ఉన్నారు. కానీ మీ పరిస్థితి చూస్తుంటే అంతకు మించి పెద్ద సమస్యలు ఉన్నట్టున్నారు. నేను మీకు ఏదైనా సాయం చేయగలనిపిస్తే చెప్పండి, ఏదైనా చేస్తాను. అయ్యో, మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి, బలవంతమేం లేదు. మిమ్మల్ని చూస్తే అలా అడగాలనిపించింది. ఆ రోజు నేను ఎక్కడికి వెళ్ళింది అందరికీ చెప్పలేకపోవచ్చు, కానీ అత్తయ్య గారికి చెప్పొచ్చు కదా. ఆవిడికి సంబంధించిన నిజం ఆవిడితో మాట్లాడటంలో తప్పు లేదు కదా. అది చెప్తే నేనే వైద్యహీనని కనీసం అత్తయ్య అయినా నమ్ముతారు కదా. ఏమండి, మీరు అంతలో ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పొద్దు. నాకింకో సాయం చేస్తారా? చెప్పండి. ఒక ఫోన్ చేసుకోవాలి, మీ ఫోన్ ఇస్తారా? తీసుకోండి. ఎవరు నువ్వు? ఎవరిని అడుగుతున్నారేంటండి? నేనండి, మీ వైదేహి. మళ్ళీ వైదేహి పేరు నీ నోట్లోంచి వచ్చినా ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపోయితే నుంచి. దేవాంశ్, భోజనం చేద్దువుగాన్రా. ఆకలిగా లేదమ్మా. పొద్దున్నుంచి ఏం తినలేదు కదా. తినాలని లేదని చెప్తున్నాను కదమ్మా. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఏమీ తినాలనిపించదు. ఎందుకంటే కొన్ని ఆలోచనలు ఆకలిని చంపేస్తాయి. అయినా తను వైదేహి కాదు అని చెప్పి పంపించేశావు కదా, ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నా అంత దురదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరేమోనమ్మా. అంతే కదమ్మా. వైదేహి దూరమైన తన జ్ఞాపకాలతో బతికేద్దామనుకున్నా. ఆ దేవుడికి అది కూడా ఇష్టం లేదు. అందుకే వైదేహి రూపంలోనున్న ఇంకొకరిని పంపించాడు. వైదేహి అంటే ప్రేమ, మంచితనం, ఓర్పు, సహనం. కాని ఆ రూపంలో వచ్చిన ఈ అమ్మాయి అబద్ధం, అన్యాయం, మోసం. రూపం ఒక్కటే కాని బుద్ధుల్లో ఎంత తేడా. ఇప్పటి వరకు వైదేహిని తలుచుకుంటే తను చూపించిన ప్రేమ మాత్రమే గుర్తొచ్చేది. ఇప్పుడు అదే రూపంలో వేరే అమ్మాయి చేయాలనుకునే మోసం కూడా గుర్తొస్తుంది. నా మీద పగబట్టినట్టే దేవుడు ఇంకో రూపాన్ని పంపించాడు. అమెరికా వెళ్లేది నువ్వు, నీతో పాటు ఉన్న వైదేహి ఆలోచనలు మాత్రమేనన్నా. తను ఇక్కడే ఉండిపోతుంది కదా. 4 రోజుల తరువాత ఈ అబద్ధాన్ని మర్చిపోతావు. నిజం మాత్రమే నీకు తోడుగా ఉంటుంది. ఈ విషయం ఎంతటితో మర్చిపో. అత్తయ్య ఎందుకు కాల్ కట్ చేస్తున్నారు? వీడు చేస్తున్నాడేంటి? ఎవరు కౌసల్య? మళ్ళీ మీ పిన్యా? లేదండి, ఏదో కస్టమర్ కేర్. సరే, భోజనం చేద్దాం పదండి. రా నాన్నా.
అయితే ఎందుకు ఫోన్ కట్ చేస్తుంది? పోనీ నాతో మాట్లాడటం ఇష్టం లేదనుకుందామంటే ఫోన్ చేస్తున్నది నేనని తెలియదు కదా. ఏదైనా బిజీలో ఉండి తీయడం లేదా? మాట్లాడారా? లేదండి, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చెయ్యొద్దు. నేనే నీకు ఫోన్ చేస్తాను. అంతేనండి, కొంతమందికి ఫోన్లో మాట్లాడడం కూడా ఇబ్బంది. మనం కొందరిని కావాలనుకుంటాం, కానీ వాళ్ళకి మన అవసరం ఉండదండి. అందుకే వాళ్ళు మనకి అందుబాటులో ఉండరు. అయ్యో, ఏం లేదండి. మీరు ఎవరితోనో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు. బహుశా వాళ్ళతో మాట్లాడితే మీ సమస్య తీరిపోతుందేమో, కానీ వాళ్ళతో మాట్లాడే అవకాశం దొరకట్లేదు. అంతే కదా? నాది ఇంచుమించు అదే సమస్య. ఒక్క మాట మాట్లాడితే చాలు అనుకుంటాను, కానీ కుదరదు. సరే అండి, నాకున్న బాధలో నేనేదేదో మాట్లాడిస్తుంటా. మీకు ఏ విధంగా సహాయపడగలను చెప్పండి. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు అమ్మతో సమానం. కాసేపు నాకు అమ్మలా ఉన్నారు. అంతకన్నా పెద్ద సాయం ఇంకేం కావాలి? అమ్మ అందరికీ సులువుగా దొరికే అదృష్టం ఎక్కడో నాలాంటి వాళ్ళకి తప్ప. అంటే మీకు అమ్మ లేరా? నాకమ్మ ఉంది, నేనే అమ్మకు లేను. ఈ జన్మకి అమ్మ అని పిలవగలన్న ఆశ లేదు. అమ్మ ప్రేమతో దగ్గరకు తీసుకుంటుందన్న నమ్మకమూ లేదు. నాది పెద్ద కథలండి. మీకున్న సమస్యలకి నా బాధతో ఇంకా మీ మనసెందుకు బరువెక్కించడం? మీరు కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు. అయ్యో, నా దగ్గరంత టైం లేదండి. వెంటనే వెళ్ళాలి. వస్తానండి. నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, పర్వాలేదండి. పాపం, ఈవిడికి ఏ సమస్య ఉందో ఏంటో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.